వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో కొంత దుర్మార్గులు, కల్తీ దుర్మార్గులు ఎలా రెచ్చిపోతున్నారో ఇప్పుడు మనం చూద్దాము. ఐస్ క్రీమ్‌లలో వీర్యం కలిపి అమ్ముతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నెలకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద తోపుడు బండిపై ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా తనని పట్టుకున్నట్లు తెలుస్తోంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అన్నారు. స్వామి, చెప్పండి, ఇంత ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు అతను ఎందుకు అలాంటి ఘటనకు పాల్పడాల్సి వచ్చింది? రైట్ వరుణ్, ఇప్పటికే సమ్మర్ సీజన్ వచ్చేసింది. సమ్మర్ లో మా దాడికి మాత్రము ఘాతానికి మాత్రము ఒక మధుపానీయాలు అంటే చల్లని మధుపానీయాలు తీసుకొని స్వేద తీసుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్క అంటే సమ్మర్ లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించిన పరిస్థితి కనపడుతుంది. చిన్నల నుంచి పెద్దల వరకు కూడా బయటికి వెళ్ళినామంటే బండి రాయస్తా అంటే బండి మాత్రము ఒక అంటే అంటే చల్లని వాతావరణానికి వెళ్ళాలి, అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలి, లేదంటే ఒక బాదం పాలు లేదా ఒక చల్లని వాటర్ తీసుకోవాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కానీ అట్లా కాకుండా ఇది ఒక టైపుగా ఒక విధంగా కూడా ఒక విచిత్ర చేష్టలతోని కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన బండి అంటే మొత్తానికి అక్కడ రోడ్డుపై వెలిసిన ఫ్రూట్స్ జ్యూస్ బండి మాత్రము ఇవాళ ఒక ఘాతకానికి పాల్గొనడం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది అంటే సోషల్ మీడియాలో ఒక అగస్త్య చేష్టలతో కూడా ఒక వీడియో వైరల్ అయిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో మాత్రం వైరల్ అయిన నేపథ్యంలో కూడా వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో కూడా ఈ వీడియో వైరల్ కావడం కూడా దీనికి సంబంధించిన అంటే మొత్తానికి దానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు అయితే సమాచారం ఇచ్చారు. అతన్ని కూడా కటకటలో పాలు చేశారు. అతన్ని రాజస్థాన్ చెందిన వాడు కాళ్ళు రామ్ కార్బీ అనే వ్యక్తి మాత్రము బతుకు తెరువు కోసానికి అయితే రాజస్థాన్ నుంచి వచ్చి కూడా నెక్కొండలో కూడా ఆ రోడ్ సైడ్ బండి కూడా పెట్టుకుని కుటుంబాన్ని పోషించిన నేపథ్యంలో కూడా ఈ వికృత చేష్టలకు మాత్రము పాల్పడి మాత్రము ఇవాళ బాదం పాలతో పాటు కూడా ఇవాళ తీసుకున్న వాటినైతే మాత్రము చూసుకోవచ్చు. అంటే ఫ్రూట్ సలాడ్స్ తో పాటు మన అట్లాంటి పానీపూరిలో కూడా మూత్రము వీర్యం కలిపిన వీడియో కూడా వైరల్ అయిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నెక్కొండ మండలంలోని స్థానిక ఎస్ఐ అయితే అతన్ని కటకట పాలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతని పైన కూడా పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కూడా అతన్ని జైలుకు పంపిన పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి. స్థానిక ఎస్ఐ మహేందర్ కూడా దానికైతే ఎవరైతే వికృత చేష్టలు చేశారో దాన్ని సంబంధించిన బాదం పాలల్లో కూడా మూత్రం కలిపిన బాదం పాలను అవి బయట మొత్తం దానికి అంటే పానీపూరి దాన్ని తయారు చేసే బాదం పాలను తయారు చేసే, అదే విధంగా ఫ్రూట్ సలాడ్స్ తయారు చేసే చల్లని కూల్ డ్రింక్లలో కూడా ఇవి మూత్రము వీర్యం కలపడంతో కూడా వీడియో వైరల్ కావడంతో కూడా అదంతా తీసుకెళ్లి కూడా బయట ఫుడ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో కూడా బయట పారబోసిన పరిస్థితి కొనబడుతుంది. మొత్తం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ తోపుడు బండి ఆ రోడ్డు పక్కనే ఉన్న బండి అక్కడ రాజస్థాన్ ఫుడ్ అంటే మొత్తానికైతే అక్కడ అంటే చల్లని మధుపానీయాలను ధరించి కూడా వాళ్ళ రోడ్డు ప్రక్కనే కూడా కూల్ డ్రింక్స్ కలిపి కూడా అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. గత కొద్ది రోజులలో కూడా అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ రావడంతో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు కూడా ఇక్కడ బేకరీలు కూడా కూల్ డ్రింక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లాలోని యంత్రాంగం, జిల్లాలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఫుడ్ సంబంధించిన అధికారులు అయితే పర్యవేక్షించి మొత్తానికైతే వాటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు గ్రామస్తులే కావచ్చు, బాటసారులే కావచ్చు కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారు రాజస్థాన్ కు చెందిన కుర్బీ ఒక్క బండేనా, లేదంటే అక్కడ ఉన్న అంటే మాక్సిమం కూడా రాజస్థాన్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఐస్ క్రీమ్లు తోపుడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళందరి మీద కూడా విజిలెన్స్ అధికారులు ఏమైనా దాడులు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నట్టు తెలుస్తుందా స్వామి? ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ తోపుడు బండి ఐస్ క్రీములు తయారు చేసే కంపెనీల పైన కూడా రైడ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేక మామూలుగా అంటే బాటసారులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా కూల్ డ్రింక్స్ సేవించిన నేపథ్యం ఉంది. ఇప్పటికే దాని పట్ల కూడా ఈ వీడియోను మాత్రం ఆదర్శంగా తీసుకొని, ఈ ఘటనను కూడా ఆదర్శంగా తీసుకొని ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైడ్స్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. రైడ్స్ లో కూడా ఇప్పటికీ కూల్ డ్రింక్స్ కానీ మధుపానీయాలు కానీ ఎప్పుడైతే తోపుడు బండ్లు కానీ రోడ్ల పైన కూడా పెడుతున్నారో వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయా లేవా, ఎప్పటి నుంచి
ఈ కుళ్ళిన పదార్థాలు అంటే కుళ్ళిన పండ్లతోని కూడా జ్యూసులు తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఆ కృష్ణమూర్తి అంటే వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ పలుమార్లు కూడా ఇప్పటికీ అంటే వరంగల్ జిల్లాలోని కూడా పలు సెంటర్లను కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా తనిఖీల భాగంగా కూడా ఆ రోజువారీ విధులుగా కూడా తనిఖీలు చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు వరుణ్.